ఓం శ్రీమాత్రే నమః. మనకి లోకంలో రెండు రకాల వృక్ష జాతులు భూమి మీద నివాసం చేస్తాయిట. అందులో ఒకటి దేవతా వృక్షాలుగా, రెండవవి రాక్షస వృక్షాలుగా పేరు గడించాయి. అందులో మొదటిది తులసి, రావి, జమ్మి వంటివైతే రాక్షసానికి చెందినవి నిద్రగన్నేరు, తుమ్మ వంటివి ఉన్నాయి. దేవతా వృక్షాల్లో దేవతలు కొలువుదీరి ఉంటారు కాబట్టి వీటిని పూజిస్తే తప్పనిసరిగా ఫలితం మనకి లభిస్తుందని పెద్దల మాట. అలాంటి వృక్షమే మనం పూజ చేసుకోబోయేటువంటి శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. విజయదశమి నాడు ఈ వృక్షానికి పూజ చేసే పాండవులు యుద్ధంలో విజయం సాధించారని మహాభారతం చెబుతోంది. విరాట్ రాజు కొలువుకు వెళ్ళేటువంటి ముందు పాండవులు తమ ఆయుధాలు ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన చేశారు. చివరకు పెద్దవాడైనటువంటి ధర్మరాజు అదిగో దూరంగా ఉన్నటువంటి శ్మశానంలో కనిపిస్తున్నటువంటి జమ్మి చెట్టు మీద పెట్టమంటూ సోదరులకు సూచన చేశాడు. శస్త్రానికి మంత్రం జోడిస్తే ఏమవుతుంది? అస్త్రం అవుతుందని పెద్దల మాట. అలాంటి అస్త్రాలను పాండవులు మూటకట్టి జమ్మి చెట్టు మీద ఉంచినా వాటిల్లో శక్తి ఏమాత్రం నశించలేదు. అందున శ్మశానంలో ఉన్న శమీ వృక్షం పైన పెట్టి ధైర్యంగా విరాట కొలువుకు తరలి వెళ్ళారని మనకి మహాభారతం చెబుతోంది. ఉత్తర గోగ్రహణం వరకు వాటిని అక్కడనే ఉంచి చివరకు ఆ వృక్షానికే పూజ చేసి యుద్ధంలో విజయం సాధించారని మనకి పురాణాల ద్వారా అవగతమవుతోంది. తనకున్న పవిత్రతతో, శక్తితో అందరినీ శక్తివంతులను చేయగలిగిన ఏకైక వృక్షం శమి. అసలు జాతక చక్రంలో శని సంచార బాధితులు తప్పనిసరిగా ఈ వృక్షానికి పూజ చేస్తే ఆ బాధ నుంచి బయటపడతారని పెద్దల మాట. ఎందుకంటే ఈ వృక్షంలో అపరాజితాదేవి కొలువుదీరి ఉంటుందని మనకి అగ్ని పురాణం చెబుతోంది. విజయల సమేత అపరాజితగా ఆమె భక్తులను అనుగ్రహిస్తుందని, శమీ పూజ చేయటం వల్ల బయట ఉన్న అవరోధాలే కాదు బాహ్యంలో ఉన్నటువంటి అవరోధాలు కూడా తొలగిపోతాయన్నది పురాణ కథనం. యజ్ఞ యాగాదుల్లో జమ్మి పత్ర అపారంగా ఉంటుంది. అందుకే దీనిని యజ్ఞ వృక్షంగా పిలుస్తారు. దీనికి అనేక కథలు ఉన్నాయి, మనం ఇంకోసారి చెప్పుకుందాం. అసలు ఇటువంటి శమీ వృక్షాన్ని రేపు అందరూ కూడా పూజించి అపరాజితాదేవిని ప్రార్థించి ఆ అపరాజితాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో మీరందరూ కూడా చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందాలని ఆ యొక్క జగదంబని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.